ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ఈ వారం మా అతిథి ఎంపీ మాగంటి బాబు గారు. నమస్కారం అండి. నమస్తే ఎంపీ గారు, మీతో ముఖాముఖి మొదలుపెట్టే ముందు మీ పొలిటికల్ ప్రొఫైల్ పై ఓ స్మాల్ స్టోరీ. మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ మాగంటి బాబు, సన్ ఆఫ్ రవీంద్రనాథ్ చౌదరి. బాబుది 3 తరాలుగా రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. ప్రస్తుతం ఆయన ఏలూరు ఎంపీ, సినిమా నిర్మాత కూడా. పుట్టింది కైకలూరులో, పెరిగింది ఏలూరులో. కొందరికి మూడిస్టిగా, మరికొందరికి బోళా శంకరుడిగా కనిపించే బాబు ఎటొచ్చి నియోజకవర్గంలో కనిపించరని టాక్. గోదావరి రుచులతో బడా నేతలను బుట్టలో పడేయడం మాగంటికి ప్లస్ పాయింట్. ముక్కు మీద కోపం మైనస్ పాయింట్. కోడి పందాలంటే పిచ్చి, స్టేజ్ ఎక్కి స్టెప్పులేసే ఉత్సాహం. పండుగలు పబ్బాలు వస్తే ఆయన్ని పట్టలేం. కేంద్ర మంత్రి కావాలని కలలుగంటున్న మాగంటి బాబుతో ఈ వారం ముఖాముఖి. ఇప్పుడు ఎంపీ అంతరంగాన్ని ఆవిష్కరిద్దాం. ఎంపీ గారు, పొగిడితే మాగంటి బాబు పొంగిపోతారు, విమర్శిస్తే కుంగిపోతారు అంటారు. ఇప్పుడు నా ప్రోగ్రాంలో పొగడ్తలు ఏమి ఉండవు, పర్వాలేదా? ఏం పర్వాలేదు. సో నా మొదటి ప్రశ్న ఒక వీడియో క్లిప్ చూపించిన తర్వాతే మొదలు పెడతాను. అటు ఇటు ముద్దుగుమ్మలు, మధ్యలో ఎంపీ మాగంటి బాబు. ఈ రికార్డింగ్ డ్యాన్స్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? రికార్డింగ్ డ్యాన్స్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యూజికల్ నైట్. రెండు కూడా మీరు అర్థం చేసుకోవాలి. జనరల్గా ఏంటంటే సంక్రాంతి సంబరాలకి కార్యకర్తలను తీసుకొచ్చి సరదాగా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టాం తప్ప దాంట్లో ఎక్కడ వల్గర్నెస్ కానీ ఇంకోటి కానీ కొద్దిగా బాడీకి నేను 4 రోజుల నుంచి విపరీతమైన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం వల్ల ఆఖరి నైట్ 4వ రోజున ఈ కార్యక్రమం పెట్టాం. దానికి ఏమి అంటే మేము కూడా ఏంటంటే సినిమా వాళ్ళం కాబట్టి, సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి కొద్దిగా మ్యూజికల్ వాళ్ళని తీసుకొచ్చి సరదాగా చేసాం తప్ప ఇది ఎక్కడ కూడా ఆక్వర్డ్నెస్ కానీ ఇంకోటి కానీ కనపడలేదు. అందరూ ఎంటర్టైన్ చేశారు. ఈవెన్ మా వైఫ్ ఆల్సో అప్రిషియేటెడ్, మీరు ఇంత బాగా డ్యాన్స్ చేస్తారా అని. అంటే ఒక వ్యాపారవేత్త మాగంటి బాబు డ్యాన్స్ చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇప్పుడు జనరల్గా చట్టసభకు ప్రాతినిధ్యం వహించే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఈ తరహా డ్యాన్సులు వేయడము ఎబ్బెట్టుగా లేదంటారా? ఏదో ఆడవాళ్ళు అందచందాలు చంపులతో మేము ఆడుకుందామనో లేదా వాళ్ళు ఏదో వల్గరగా చూద్దాం మాత్రం ఉద్దేశం కాదు. నేను ఏదో ఫ్రెండ్గా వాళ్ళందరూ ఇన్వైట్ చేశారు, నేను అందరూ కార్యకర్తలు కూడా రెండు అని ఎంటర్టైన్ చేయడం వల్లే నా ఉద్దేశం, అంత తప్ప ఏం లేదు. మీకు ఆ సమయంలో మీరు ఇచ్చిన మీడియాకి ఇచ్చిన వివరణ, చిరంజీవి డ్యాన్స్ చేసినంగా తప్పు లేనిది, నేను డ్యాన్స్ చేస్తే తప్పేంటి అంటే చిరంజీవి నేపథ్యం మీ నేపథ్యం రెండు ఒకటే అంటారా? నేపథ్యం ఒకటే. ఎలా అంటే ఆయన హీరో, మేము ప్రొడ్యూసర్ను. చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు తీసాం, సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసాం. దాని భాగంగా ఏంటంటే చిరంజీవి గారు అనడం కాదు, అంటే వాళ్ళు కూడా సంబంధించిన రాజకీయంలో ఉన్నవాళ్లే కదా, మేము కూడా ఉల్లాసంగా పంచుకుంటాకి చేసాం తప్ప దీని తప్పుగా అంటాకో తప్పుగానే కాదు. చిరంజీవి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత స్టెప్పులు వేయడం, డ్యాన్సులు వేయడము, మేకప్లు వేసుకోవడం పూర్తిగా పక్కన పెట్టేశారు. మీరు రాజ్యసభ మెంబర్ అయిన కానీ కూడా, రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎక్కడా లేదు. సినిమాలో నటించినట్టుగా, డ్యాన్సులు వేసినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. అసలు డ్యాన్స్ వేయడం తప్పేంటి చెప్పండి? అసలు ఏమన్నా మేమన్నా క్లబ్ డ్యాన్స్లు వేసామా, రికార్డ్ డ్యాన్స్లు వేసామా? ఇట్స్ ఎ మ్యూజికల్ నైట్, ఎంటర్టైన్మెంట్ ఫర్ ది పీపుల్. దాంట్లో నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ కొద్దిగా అటు ఇటు మూమెంట్లు ఇస్తాం కాబట్టి అలవాటు మీద 4 స్టెప్పులు వేసాం, అంత తప్ప. అంటే ఒక్కసారి మీరు ఆ క్లిప్పింగ్ చూస్తే పక్క నుండి అమ్మాయిలతో ఆ రకమైన స్టెప్పులు వేయడము, ఆ రకంగా తిరగడము, ఇవన్నీ మీకు కరెక్ట్ అనిపిస్తూ ఉంది. నా మనసుకి నేను ఎప్పుడు తప్పు చేయనంత వరకు నాకు కరెక్టేనండి. నేను ఎక్కడ
ఇప్పుడు 50 సంవత్సరాల జీవితంలో ఎక్కడ నేను తప్పు చేసిన దాఖలా లేదు. జనాలు అంటే సినిమా రంగంలో నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన వాళ్ళు ఈ తరహా స్టెప్ రాజకీయ రంగంలో సినిమా రంగంకి వెళ్తామేమో, ప్రాక్టీస్ పోగొడుతున్న నేతనేమో. బాబు గారు ఒకసారి లేని పైకి మీరు చెప్తే అలాగే కూర్చుంటారు. మీరు ఎలాగైనా మా ప్రేక్షకుల కోసం 4 స్టెప్పులు ఎలాగే వేస్తున్నారు. మీరు ప్రొడ్యూస్ చేసిన గ్యాంగ్ లీడర్లోనే ఏమంటారు టైటిల్ సాంగ్ గ్యాంగ్ లీడర్. చిరంజీవి గారు చెప్పలేక ఆయనకంటే బోర్డు ట్రైనింగ్ క్యాజువల్గా చేద్దాం. నో టేక్స్, నో టేక్స్, సింగిల్ టేక్లో అయిపోవాలి. నో కట్, నో కట్. రెడీ? సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే, ఎక్కడైనా ఇచ్చి ఒకటేదో ఇచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటానే. రామ 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 రే, అది సోమాలేనే లేని ప్రేమ ప్రేమ రే, కృష్ణ 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 రే, ఉష్ణోగ్రత పెంచేస్తానే శానా శానా రే. మళ్ళీ మీరు రాజకీయ రంగం నుంచి సినిమా రంగంలోకి వెళ్తాం మరి మా పదవి అయిన తర్వాత లేదా రిటైర్ అయిన తర్వాత మళ్ళీ సినిమాలు తీసుకోవాలి, ఇంకోళ్ళు తీసుకొని మాకు ఉంటుంది ఉద్దేశం. ఆ స్టెప్పులు పోనేకూడదు కదా అలవాటు. ఇంకో వీడియో క్లిప్ చూపిస్తాను. బహిరంగ మద్యపానం నిషేధం, మీరు ఇలాగ షాంపేన్ చేయడం ఇది కూడా కరెక్ట్ అంటారా? 100% ఇండియా క్రికెట్ టీం గెలిచినప్పుడు కూడా షాంపియన్ బాటిల్ ఓపెన్ చేసి విక్టరీ కోసం. సో అది షాంపియన్ ఇది 0% ఆల్కహాల్, జస్ట్ గ్రేప్ జ్యూస్. ఎందుకు ఓపెన్ చేస్తారు? ఏదో సెలబ్రేషన్ అప్పుడు షాంపియన్ అనేది అందరి మీద చిమ్మటం, దానికి ఏదో దాంట్లో అసలు ఏం లేదండి, ఉన్న బిల్డప్ ఇచ్చా. దేనికి నాకు ఎప్పుడు అలవాటు లేదు, షాంపియన్ కూడా తాగడం కూడా ఫస్ట్. ఇవన్నీ క్లిప్స్ మీడియాలో వచ్చిన తర్వాత మీకు కాంప్లిమెంట్స్ వచ్చాయా, విమర్శలు వచ్చాయా బయట నుంచి? కాంప్లిమెంట్స్ 1 lakh లైక్స్ వచ్చినాయండి. ఐ నెవర్ థాట్ ఏంటి ఇంత క్రేజ్ ఉందా, నేను డ్యాన్స్ చేయడం వల్ల ఇతర దేశాల నుంచో ఇంకో దేశాల నుంచో ఫోన్ చేయడం, ఫ్రెండ్స్ ఆల్ యూట్యూబ్స్లో పెట్టేశారు. మీ పుణ్యం వెంట TV9 వాళ్ళు వచ్చి రిలీజ్ తర్వాత వాళ్ళందరికీ ఫోన్లు వచ్చినాయట, ఏది ఏంటో మీరు ఏం చేస్తారో TV9 వేసారని. ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ రాంగ్. గారు ఆ విక్టరీకి సూచికగా షాంపెయిన్ చేస్తారు. ఇప్పుడు ఏమి విజయం సాధించామని చెప్పి మీరు షాంపెయిన్ చేశారు. రాష్ట్రానికి స్పెషల్ స్టాటస్ రాబట్టుకోలేకపోయారు, తీసుకోలేకపోయారు. ఆ శుభ సందర్భంలో తాగారా? పెద్ద నోట్లు రద్దు కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీనావస్థకు చేరింది. ఆ సందర్భంగా తాగారా? ఏ విక్టరీ మీకు గుర్తుకొచ్చి మీరు ఈ షాంపెయిన్ చేయాల్సి వచ్చింది? విక్టరీలో మాకు 4 రోజులు సంక్రాంతి సంబరాలు విక్టరీ. చాలామంది అంటారు ఎంపీ గారికి వద్దన్న పని చేయడము ఇష్టము అని చెప్పి. కోడి పందాలు ఆడటం, కోడి పందాలు నిర్వహించడం, రెండోది కారును నేరుగా రైల్వే ప్లాట్ఫామ్లకి తీసుకువెళ్ళడము, ఈ తరహా పనులన్నీ చేస్తుంటారు. సినిమాలో చూపిస్తాం కాబట్టి హీరోలాగా ఉండాలని నా కోరిక, అంతమించి ఏం లేదు. అఫ్కోర్స్ ఏదైనా కొంత మీరు కారు ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్ళటం, వారు డి శ్రీనివాస్ గారి కారులో ఉంటాం, నేను నడవలేను అంటాం, నేను తీసుకెళ్ళటం వాస్తవమే. ఐ నెవర్ టెల్ అ లై. ఇప్పుడు చట్టం చేసే మీకు చట్టం అంటే గౌరవం ఉండాలి, లేకపోతే ఎంపీలకు ఆ చట్టాలు చుట్టమంటారా? లేదు, అదే చట్టాన్ని గౌరవిస్తాం, కోర్టు ఆదేశాలు గౌరవిస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఆ టైంకి వచ్చేటప్పటికి కార్యకర్తల ఉత్సాహం చూడడానికి మేము ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అంటే కార్యకర్తలు ఉత్సాహపరచడానికి ఏమేమి చేసేస్తారు? ఏదో చేసేస్తాం, నా నోట్ డౌన్.
అంటే అత్యున్నత చట్టసభకు మీరు ప్రతినిధి, ఆ గౌరవాన్ని కాపాడాల్సింది కూడా మీరే. ఒక ఎంపీ అంటే ఆ నియోజకవర్గంలో రోల్ మోడల్గా ఉండాలి. మేమే వైలేట్ చేస్తూ ఉంటే డెవలప్మెంట్తో పాటు ఎంటర్టైన్మెంట్ కావాలి, సోషల్ యాక్టివిటీస్ కావాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. ఎన్ని కలిపిన ఈ అంశం మీదే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళు మీరు అడుగుతున్నారు చూసారా, దానికి జరిగింది తప్ప ఇది ఎక్కడా కూడా మళ్ళీ రేపు వెళ్ళండి వేయలేదే. లేదా రోజు మ్యూజికల్ నైట్ పెట్టచ్చుగా, నేను రోజు బార్లకు వెళ్ళొచ్చుగా తాగాలంటే ముందు ఎలా. బాబు గారు, ఇంకోటి అంటారు చాలామంది, చేపల పులుసు, రొయ్యల వేపుడు, పూతరేకులు, మాగంటి పావు, ఈ 4కి అవినోభావ సంబంధాలు ఉన్నాయి అంటారు. మా జిల్లాలు, కోస్తా జిల్లాలు పెట్టిన పేరు ఫుడ్ హాస్పిటాలిటీ. ఏ హాస్పిటాలిటీతో కూడా మీరు మొత్తం కేంద్ర నాయకుల్ని కూడా పడగొడుతూ ఉంటారు. దాన్ని పడగొట్టేది కాదు సార్, మా జిల్లాకు ఒక హాబీ ఉంది, వాళ్ళకు ఒక మర్యాద. ఆ జిల్లా ప్రజలు కానీ నాయకులు వచ్చారంటే దే క్యారీ సంథింగ్. పులస చేప వండి తీసుకుని వెళ్ళి కేంద్ర మంత్రుల దగ్గర పెద్ద పెద్ద పనులు చేయించుకున్నారు అంటారు. నా సైడ్ నా ఒక్క పని, నా జీవిత లక్ష్యం, సీఎం గారి జీవిత లక్ష్యం పోలవరం, తర్వాత నా కొల్లేరు ప్రజలు. దాని మించి ఇంక వేరే చేయటానికి నేనేం పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేయను, కాంట్రాక్టులు ఇప్పించను. కోడి పందాలు నిర్వహించడము మీకు సరదానా, లేకపోతే మీ నియోజకవర్గ ప్రజలకు ఒత్తిడి మేరకు చేస్తున్నారా? ఏదైనా జిల్లా ప్రజలు, ఈ ఉభయ గోదావరి జిల్లాలో కానీ తెలంగాణ నుంచి వచ్చే తెలుగు ప్రజలు కానీ అందరికీ ఒక సాంప్రదాయం వేడుక తయారైంది తప్ప దీంట్లో ఇప్పుడు కొత్తగా మహేంద్ర బాబు వచ్చారు, లేదా గవర్నమెంట్ వచ్చింది పెడతా కాదు. ఇది ఒక సాంప్రదాయం. కానీ సంప్రదాయాల్లో కోళ్లకు కత్తులు కట్టడము ఈ మన సంస్కృతిలో భాగం అంటారా? అది పూర్వం అయితే ఆ కోడి పందాలు కనిపెట్టడం అడగాలి ఇప్పుడు, అది లేకపోతే ఈ మధ్య జోదుగాళ్ళని అడగాలి తప్ప ఆ సమాధానానికి నాకు ప్రశ్న ఉండదు. ఇప్పుడు కోడి పందాలను నిషేధిస్తాము అని చెప్పినప్పుడు ప్రభుత్వం అంటే కత్తులు కట్టేయడం అనేది జనాల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. అదే జల్లికట్టుకు సంబంధించి తమిళనాడులో ఊరు వాడ అంతా ఏకమయ్యారు. అక్కడ సినిమా రంగము, రాజకీయ రంగం ఏకమై ఫైట్ చేసింది. అటువంటి పరిస్థితి ఆంధ్రాలో లేదు. ఇక్కడ అన్ని ప్రాంతాలు లేవు, ఓన్లీ ఉభయ గోదావరిలో ఈస్ట్ వెస్ట్ మ్యాక్సిమం ఉంటే పక్కన కృష్ణా జిల్లా. జల్లికట్టు కూడా కేవలం తమిళనాడులో ఒక 3-4 ప్రాంతాలు మాత్రం పరిమితం అయిపోయింది ఇది ఊరు. వేరే లేదు కదా సాంప్రదాయ క్రీడ అనేది లేకపోయేటప్పుడు దాని మీద ఫోకస్ అయ్యారు. మనకి ఇక్కడ అందరూ లేదుగా. జల్లికట్టు ఒక ఉదాహరణ తీసుకుంటే జల్లికట్టు విషయంలో తమిళనాడులో రాజకీయ రంగము, సినిమా రంగము ఏకమైంది, ఫైట్ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టాటస్ విషయంలో రాజకీయ రంగము, సినిమా రంగం రాజీ పడింది. అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇక్కడ సినిమా రంగం, రాజకీయ రంగం ఎందుకు కలవలేకపోతుంది తమిళనాడు తరహాలో? ఇవన్నీ కూడా పోరాడాం. బట్ ఏంటంటే ఆ స్ట్రెంత్ అనేది ఇక్కడ కనపడలా, జల్లికట్టు విషయంలో కనపడింది తమిళనాడులో. అంటే తమిళనాడులో అక్కడ ఎంత అవేర్నెస్ ఉంది, ఎంత ఐక్యమత్యం ఉంది, మనకు ఎందుకు అవి వాళ్ళు ఆదర్శం కాలేకపోతున్నారు అని. అది డిఫరెన్స్ ఉంది బిట్వీన్ జల్లికట్టును దీనికి. ఆంధ్ర ఎంపీలకు డబ్బు సంపాదన మీద ఉన్నంత యావ ప్రజా సమస్యల మీద లేదు అన్నది పవన్ కళ్యాణ్ యొక్క ప్రశ్న. తప్పదు. ఎవరి కాళ్ళు మేము ఈ రైల్వే జోన్ విషయంలో కానీ, కొత్త రైలు రాకపోకల్లో కానీ, ఇప్పుడు ఇన్ని బడ్జెట్లు వచ్చినాయి, ఇన్ని శాంక్షన్ వచ్చినాయి, మరి అందరూ ఎంపీలందరూ ఐక్యమత్యం ఉండడం వల్లేగా. మీరు చెప్తున్నా అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టుగా ఆంధ్ర ఎంపీలు సాధించింది ఏంటి కేంద్రం దగ్గర నుంచి? మరి ఎన్ని ఎలా వచ్చినాయండి ఈ 13 జిల్లాల్లో? రైల్వే జోన్ సంబంధించింది ఇప్పుడు దాకా ఒక అది సీఎం గారు, రైల్వే ప్రభు గారు, కేంద్ర మన ప్రధానమంత్రిగా డిసైడ్ చేయాలి. స్పెషల్ స్టాటస్ సంబంధించి మీరు సాధించింది ఏమీ లేదు, రిక్త హస్తాలతో మీరు తిరిగి వచ్చారు. నాకు స్పెషల్ స్టాటస్ కన్నా నాకు ఉద్దేశం అయితే నా పర్సనల్ అది అవుట్ ఆఫ్ ద పార్టీ, కానీ ఇలాగా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వటం వల్లే బోల్డంత నిధులు వస్తున్నాయి. బైఫర్కేషన్లో ఉన్న అంశాలకే ఇప్పుడు దిక్కు లేదు. కొత్త అంశాలు ఏంటి? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు, మొత్తం రాయలసీమ 4 జిల్లాలు, ఈ 7 జిల్లాల్లో వెనుకబడిన జిల్లాల యొక్క అభివృద్ధి కోసం 200 కోట్లు ప్రతి జిల్లాకు కావాలని అడిగినప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందంటారా? ఇస్తారండి. ఎలా ఇస్తారు? ఆల్రెడీ ఇచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేసుకుని రావాలి. నిజాలు పూర్తి చేయకోకుండా మాగంటి బాబు గారు నిజాలు మాట్లాడండి. మీరు టీవీల ముందు ఉన్నారు, మీ కెమెరాలు ఎదురుగా ఉన్నారు, జనాలు ఎప్పుడు అబద్ధం కనపడిందా? నేను చెప్పిన నా ప్రశ్న ఏంటంటే ఇస్తారంటున్నారు, 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఇయర్సే. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ 18 ఏళ్ళకి అందుబాటులోకి వచ్చేస్తారు తల్లిదండ్రులకి. నిన్న కాకముందా మా రాష్ట్రం పుట్టిన తర్వాత పిల్లల విషయం తీసుకుందాం. పొట్టలోకి బయటికి రాగానే, పిల్లడు పుట్టగానే 18 ఏళ్ళ నాటికి కానీ అందుబాటులోకి రాడు తల్లిదండ్రులకి.
అలాగే రాష్ట్రానికి కూడా ఎన్ని చేయగలుగుతున్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ భారతదేశంలో ప్రపంచంలో ఏ మానవుడిని చేయగలని నేను రిస్క్ చేద్దాం 10% చెప్తుంటా. ఎన్ని గంటలు కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు, కానీ మేము విమర్శలకు గురవుతున్నాం. అది మా బాధ. మీ నియోజకవర్గానికి మీరు ఏం చేస్తారంటే సూటిగా ప్రశ్నిస్తే మీరు ఏం చెప్పగలుగుతారు? ఒక పని చేద్దాం. నేను ఇప్పుడు నుంచి రాజకీయ జీవితంలో మా నాన్నగారు మా తల్లిగారు పోయిన తర్వాత కాంగ్రెస్లో ఎమ్మెల్యే అవునాయి, మంత్రి అవునాయి. నేను ఇప్పుడు దాకా చేసింది ఏంటి అనేది మీరు వేసిన ప్రశ్నకి ఏది ఉంటుంది నా సాయశక్తుల రక్తం దారిపోసిన చేస్తాను తప్ప దీంట్లో వేరే ఆల్టరేషన్ ఈ 3 yearsలో ఏం చేస్తారు చెప్తే నేను రాసుకుంటా. నాకు తెలియదు, 1, 2, 3, 4 పాయింట్స్ రాసుకుంటే ఏమున్నాయి పోవడం ఉన్నాయి నేను శాంక్షన్ చేసి. కానీ ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు సీఎం గారు చెప్పిన దాని మీద మేము అందరం కూడా కోఆర్డినేట్ చేసి రైతులతో భూములు ఇప్పించి పోలవరం R&R ప్యాకేజ్లో. మీరు ఒక్క నిమిషం నిజం చెప్పండి. ఒక నిమిషం చెప్పిన నిజమే. ఈ ఒక్క విషయంపై మీ నిజాలు చెప్తే మళ్ళీ పార్టీ ఇబ్బంది పడుతుంది. ఏముండదు. చంద్రబాబు మీద నమ్మకం ఉంది, నా మీద ఆయనకు అంత నమ్మకం ఉంది. నా కళ్ళలో చూసి చెప్పండి. నా ప్రశ్న 2019 కల్లా పోలవరం పూర్తి చేస్తామని చెప్పి దేవినేని ఉమా మంత్రి అంటున్నారు. సాధ్యమంటారా? 100%. బాబు గారు మీరు జవాబు ఇచ్చేటప్పుడు ఆలోచించి చెప్పండి. 2019 నాటికి మీరు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ చెప్పిన వాగ్దానాలు ఒక ఎత్తు, ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. 2019 అవుతుందండి. ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో పోలవరం సంబంధించి పోలవరానికి వ్యతిరేకంగా కేసులు వేసింది ఎవరు? ఆ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ, బీజేపీ. ఇప్పుడు ఏమంటే బీజేపీ గవర్నమెంట్ బాధ్యత ఉందండి ఇవాళ. ఇప్పుడు దాకా విత్డ్రా కాలే కేసులు అవి. సార్ కోర్టులో కేసు ఎత్తిన తర్వాత దానికి ఒక ప్రూఫ్స్ వగేరా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, వాళ్ళు చేయలేరా? ఇప్పుడు జరుగుతున్న పోలవరం పనులకు సంబంధించి ఇంకో ప్రశ్న. ప్రజాప్రతినిధులు పోలవరం పనుల్లో కమిషన్ కోసము కొట్లాడుకుంటున్నారు. అందులో మీ వాటా ఎంత అని ప్రశ్నిస్తే నా వాటా 0 to 100 ఉంటుందండి. మొత్తం మీరేనా? మొత్తం 0 to 100 అన్న. దాని బట్టి మీ ఫిగర్ వేసుకోండి. కొన్ని విషయాలు మనసుకి మాట్లాడుకుందామా? చెప్పండి. నా మనసు ఓపెన్ ఎప్పుడు కూడా, దాచుకోకుండా. ఏం అక్కర్లేదు. రాజకీయంగా అవకాశం వస్తే మీ రాజకీయ జీవితాన్ని అణచివేయాలని చెప్పి కంకణం కట్టుకున్న మీ రాజకీయ ప్రత్యర్థులు ఈరోజు పోలవరంలో ప్రధానమైన కాంట్రాక్టర్గా ఉన్నారు. ఎవరు? చాలామంది. నాకు పరమ విరోధులు లేడు, పరమ శత్రువులు లేడండి. పోలవరం పోలవరం అంటున్నారు. పోలవరం సంబంధించిన సభలోనే మీకు ఎంట్రీ ఇవ్వనేలేదు. అది చిన్న పొరపాటు. ఏంటంటే మిమ్మల్ని ఘోరంగా అవమానించారు. అవమానితం కాదు, నేనే సీఎం గారికి ఆ రోజు పట్టు వస్త్రాలు తెచ్చా. నా కారు అక్కడ ఆపేశారు, మమ్మల్ని అందరూ బస్సులో పంపించారు. నేను నా కారు తెచ్చుకుంటే వెళ్ళే లోపల సీఎం గారు 2 సార్లు కేకేశారు. ఇంకా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి తెలుసో తెలియకో ఉన్న ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మీరు అంత లైట్గా తీసుకున్నప్పుడు ఆ ఇష్యూని మీకు ఎందుకు అలకపాన్ పెట్టారు మీరు ఆ సమయంలో? ఏది మీరు ఆ సమయంలో అలిగారా లేదా? అలిగాడు సీఎం గారి మీద, పార్టీ మీద కాదు. కేవలం అక్కడ డిఎస్పీ గారు నా కారు ఆపేసి మమ్మల్ని బస్సులో ఎక్కించారు. కొల్లేరు కుంభకోణంలో, కొల్లేరు పాపంలో మీ భాగం ఎంత అని అడిగితే ఎక్కడా కూడా కొల్లేరు ఆపరేషన్లో ఎవరెవరో పండి కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ధ్వంసం చేశారు నాది ఎక్కడన్నా కనపడిందా? కొల్లేరులో మీకు 100 ఎకరాల భూమి ఉన్నది వాస్తవం కదా? ఎక్కడ రూపాయి సెంటు భూమి లేదు. అన్ని రాజకీయ పార్టీలు నాయకులు కూడబలుపుకొని కొల్లేరుని కొల్లగొట్టారు. ఇప్పుడు లేదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి అందరికీ. మంత్రి పీతల సుజాతతో మీకున్న విభేదాలు అవి కూడా మీడియా సృష్టి, వాస్తవాలు కావంటారా? ఏం ఉంటాయి, గెలిచేదాకా రకం, గెలిచిన రకం. సరే ఆవిడకి ఏదో పోర్ట్ఫోలియో ఉంది, లైట్ కారు వచ్చింది, ఓకే. మేమన్నా ఎప్పుడు సీఎం గారితో ఇప్పుడు కానీ లోకేష్ బాబు కానీ సీఎం గారు రామయ్య గురించి చెప్పిన అడగండి. ఆయన ఎవరు ఓపెన్ మై మౌత్. ఎందుకంటే మనం వెళ్ళి మనమే పెద్దరికి ఉండాల్సిన వాళ్ళు మనమే వెళ్ళి కెలుక్కుంటే అది ఎదురు మనకే పడుతుంది. అదంతా మా ఇంటర్నల్ మ్యాటర్ పార్టీ. మీకు పోలవరం ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ ఏంటి? అతను చందనం నాకు పెద్దరికి అంతే తేడా. 2019లో రాజకీయాలు క్రియాశీలకంగా మీరే ఉంటారా, మీ కుమారుడు రామ్జీ ఉంటారా? నేనుంటా 100%. చంద్రబాబు గారు కావాలి, నాకు ఆ పోలవరం పూర్తవ్వాలి, నాకు రాజధాని కూడా ఈ లోపల అయిపోతుంది. తర్వాత నేను ఉంటే రిటైర్మెంట్. అప్పుడు చంద్రబాబు గారు అని ఇష్టం ఉండి ఏదో బాబు మంచోడు ఇలా చేసాడు అని అంటే ఏమన్నా ఇంకో పదవి ఇస్తే చేస్తా. లేదు ఈ లోపల ఏమంటే ఏదైనా 60 సంవత్సరాల తర్వాత అనవసరం అండి రాజకీయాలు. 60 సంవత్సరాల్లో టార్గెట్. మీ చంద్రబాబు నాయుడు కూడా 60 మా చంద్రబాబు గారి గురించి అందరూ ఆయన ఇంకా 30 సంవత్సరాలు చేస్తారు పదవి, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎంపీ గారు, చాలామంది మీకు పార్లమెంట్లో ఆంధ్ర అమిత్ షా అంటారు, ఎందుకు? అమిత్ షా గారి లాగా లావుగా, ఆయనకున్న బడతల్లాగా, ఆయనకున్న గడ్డలాగా ఉండడం వల్ల ఈ మధ్య చాలామంది నార్త్ ఎంపీలు మినిస్టర్లు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు.
ఇంకా ఓవర్కోట్ ఒకటి కొద్దిగా ఆయన మళ్ళీ వేస్తే బీజేపీ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా సైన్ చేసేయచ్చు, గివ్ స్పెషల్ స్టేటస్ అది. మీరు నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు పర్యటించినప్పుడు అక్కడైనా మ్యూజిక్ కనిపిస్తే వెళ్ళిపోతా. అక్కడ కూడా మీరు వాళ్ళతో కలిసి స్టెప్పులు ఎందుకంటే కళ్యాణ మండలంలో ఒక రిసెప్షన్కి వెళ్ళి గంట సేపు మొత్తం పాటలు వాయించా 2 గంటలు ఆ మ్యూజిక్ రిథం బట్టి. బాబు గారు ఒకసారి ప్లేని పైకి. ఇంకో సెగ్మెంటు బాబు గారికి 64 కళలు కదా, 64 కళలు కాదు అంతకంటే ఎంతే అవన్నీ ఎక్కువ అని చెప్పొచ్చు. ఇవన్నీ ఎందుకు పెట్టానో బహుశా మీకు అర్థమై ఉంటుంది. ఈ కళలు కూడా ఆయనకు ఎంత ప్రావీణ్యత ఉందో మీరే చూడండి. ధన్యవాదాలు బాబు గారు. థ్యాంక్ యూ. నాకు ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే జనరల్గా బేసిక్గా నేను టీవీలకు దూరం, ఇంటర్వ్యూలకు దూరం, కానీ మీ గురించి నేను చేశాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ వారం ఎంపీ మాగంటి బాబుతో చేసిన ముఖాముఖి. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం.